Hello everyone. తెలుగు బుల్లితెర చాలా మంది ప్రేక్షక దేవుళ్లకు అమర్దీప్ తేజస్విని గౌడ జంట అంటే చాలా ఇష్టం. వాళ్ళ జంటకి బుల్లితెర ప్రేక్షకుల నుంచి చాలా ఆదరణ ఉంది. వాళ్ళు ఎలాంటి ఈవెంట్స్ కి వెళ్ళినా కూడా తెలుగు బుల్లితెర ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా తేజస్విని గౌడ అమర్దీప్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరం సంతోషంగా లేవంటూ ఒక నేషనల్ మీడియాలో చెప్పుకుంటూ రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అసలు అమర్దీప్ తేజస్విని గౌడ ఎందుకు సంతోషంగా లేరు? అసలు వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మొగుడు పెళ్లాలన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కామన్. నేషనల్ మీడియాలో చెప్పుకునే అంత ప్రాబ్లం ఏముంది? నిజంగానే ఇద్దరు సంతోషంగా లేరా, లేదా ప్రోమో కోసం అలా చేస్తూ ఉన్నారా, లేదా ఇదంతా టీఆర్పీ కోసం చేస్తున్న స్క్రిప్టా? లేటెస్ట్ గా ఇస్మార్ట్ జోడీ ప్రోమోలో ఓంకార్ గారు తేజస్విని గౌడ అమర్దీప్ మీ ఇద్దరు పెళ్లైనప్పటి నుంచి కూడా సంతోషంగా ఉన్నారా? మీ ఇద్దరు పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా లేరు అనుకుంటే ఒక కుర్చీని విడిచిపెట్టి కూర్చోండి అంటూ ఓంకార్ చెప్పగానే ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఒక కుర్చీని మధ్యలో విడిచిపెట్టి కూర్చున్నారు. ఈ దెబ్బతో ఒక్కసారిగా ఇస్మార్ట్ జోడీ సెట్ లో ఉన్న వేరే కపుల్స్ తో కలిపి చూసే ఆడియన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత హ్యాపీగా ఉన్న అమర్దీప్ తేజస్విని జంట ఒక్కసారిగా హ్యాపీగా లేము అని నేషనల్ మీడియాలో చెప్పుకుంటూ రావడం ఏంటి? అంత ముచ్చటగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎందుకు హ్యాపీగా లేరు అని ఇలా చెప్పుకుంటూ రావడం వల్ల చాలా మంది ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. తేజస్విని గౌడ అమర్దీప్ మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇలా ఎప్పుడు మాట్లాడకండి అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. సరదా కూడా విడిపోతాం, హ్యాపీగా లేమని కూడా ఎప్పుడు ఏ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఇలా మాట్లాడవద్దు అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ ఘాటుగా ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇస్మార్ట్ జోడీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా చాలా మంది కపుల్స్ తో ఓంకార్ గారు యాంకర్ గా చేస్తున్న ఇస్మార్ట్ జోడీ అనే షో టాప్ టీఆర్పీ రేటింగ్ తో కొనసాగుతూ ఉంది. కొంచెం వల్గర్ గా ఉన్న ఈ షో రీసెంట్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తూ ఉంది. ఒక్కొక్క ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రోమోస్ లో డబుల్ మీనింగ్ డైలాగులు, డైరెక్ట్ గా ఫస్ట్ నైట్ గురించి, ముహూర్తాల గురించి, ఇంకా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి. అసలు టీవీ కూడా సెన్సార్ బోర్డు పెడితే బాగుండు అన్నట్లుగా ఉంది ఈ షో. చాలా మంది ఫ్యామిలీస్ తో కలిసి ఈ షో చూస్తే మాత్రం సిగ్గుతో తల తీసుకెళ్లి రోడ్డు మధ్యలో పెట్టుకోవాల్సిందే. మరి రీసెంట్ గా ఈ షోపై వస్తున్న ప్రోమోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.